సో ఇప్పుడు రాయపూడి గ్రామంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనం ఎదురు చూస్తే పోలీసులు కూడా ఉంటున్నారు. లైక్ ఇదంతా తుళ్ళూరు పరిధిలోకి వస్తూ ఉంది. అంటే సెక్యూరిటీ పర్పస్ కూడా బాగానే ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి రియల్ ఎస్టేట్కి సంబంధించి చూద్దాం. మనం కొంతమందిని అడిగే ప్రయత్నించేది, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఎస్ఎఫ్టీ వచ్చి దాదాపుగా 50,000 నుంచి 70,000 వరకు పలికిన రోజులు ఉన్నాయి. అసలు కొనకుండా ఉన్న రోజులు ఉన్నాయి. 30,000 20,000కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ₹1,00,000 అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్. అందుకని మనం ఈ రాయపూడి దగ్గర నుంచి తుళ్ళూరు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తుళ్ళూరులో కొంచెం అంటే ఇక్కడ అక్కడ కొంత రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే తుళ్ళూరు, రాయపూడి, మందడం ఈ గ్రామాల ప్రజలందరూ, వెంకటాయపాలెం ఈ గ్రామాల ప్రజలందరూ కూడా దాదాపు చూసుకున్నట్టయితే 3 ఏళ్ల పాటుగా 2.5-3 ఏళ్ల పాటుగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ముందు దేవస్థానం, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని చెప్పేసి ఇక్కడ అమరావతిలో ఏదైతే హైకోర్టు ఉందో ఆ హైకోర్టు దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు, అలిపిరి వరకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో అనేకమైన గొడవలు జరిగినాయి, అనేకమైన కొట్లాటలు జరిగినాయి. రాళ్ళు రువేల పైన బూతులు మాట్లాడే వాళ్ళతో అనేకమైన ఇబ్బందులు పడ్డారు రైతులు, మహిళా రైతులు, సామాన్య ప్రజానికం కూడా. ఎందుకు ఆ యాత్ర చేశారంటే మా రాజధాని మాకు కావాలి, రాజధాని ఇక్కడ కడతానని భూములు ఇచ్చారు వాళ్ళంతా కూడా. ఒకవేళ ఇప్పుడు కనుక రాజధాని కట్టకపోతే మాకు నష్టం జరిగే ప్రయత్నం జరుగుద్ది. నష్టం ఎందుకు జరుగుద్ది అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా ఒక 29 గ్రామాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు 3 పంటలు పండిస్తారనమాట. సో అదంతా కూడా నష్టం జరుగుద్ది. అక్కడ శంకుస్థాపన జరిగి సగం సగం బిల్డింగ్లు జరిగి పిల్లర్లు వేసి పునాదులు వేసి అవన్నీ అలానే ఉన్నాయి. సో దానివల్ల ఇటు పంట పండించుకోలేరు, ఇటు పక్కన బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరగలేదు. వీళ్ళ కాంపన్సేషన్ కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. వీళ్ళకి ఉపాధి ఏంటంటే వాళ్ళ యొక్క భూముల్లో వ్యవసాయం చేసుకొని ఏదైతే ఇక్కడ పూలు ఎక్కువ పండిస్తూ ఉంటారు, కూరగాయలు పండిస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే వరి కొంచెం తక్కువ ఉంటుంది. రైట్. మిగతా అన్నీ పండిస్తారు కాబట్టి ఈ పంట అంతా తీసుకెళ్ళి విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో కానీ ఆ పక్కనే ట్రాక్ పక్కన ఉన్న బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఏదైతే పూల మార్కెట్ ఉందో ఆ పూల మార్కెట్లో వీళ్ళు అమ్మి డబ్బులు తెచ్చేసుకుంటారు. అంటే వీళ్ళ జీవనం ఈ విధంగా సాగిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా మొదటి గవర్నమెంట్లో 33,000 ఎకరాల భూమి ఇచ్చి, అంటే 14 నుంచి 19 మధ్య కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొంతవరకు కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. దాని తర్వాత పూర్తిగా ఆపేశారు. ఇప్పుడు 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఆపేశారు అన్నమాట. సో ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకుంటే ఇక్కడ మన ఇటు పక్క లెఫ్ట్ సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. రైట్. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే రాయపూడి గ్రామం ఉందో రాయపూడి గ్రామం ఆనుకునే, అంటే గ్రామంలో ఉంచే ఈ రోడ్డు వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రైట్కి చూస్తే అంటే తుళ్ళూరుకి రాయపూడికి మధ్యలో ఒక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది. ఇది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనమాట. ఈ మధ్యలో కట్ అయింది, కొంత ప్లేస్లు ఇవ్వాల్సి ఉంది కాబట్టి సో ఈ ల్యాండ్ కూడా తీసుకొని అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా దీనికి కనెక్టివిటీ రోడ్డే సీడ్ యాక్సెస్ రోడ్. ఇది డైరెక్ట్గా అనంతపురం రాయలసీమ ప్రాంతానికి వెళ్ళే మరొక హైవే అనమాట. ఆ హైవే ఇటుపక్క మళ్ళీ జాతీయ రహదారి ఏదైతే కన్యాకుమారి నుంచి వారణాసి టు కన్యాకుమారి NH నెంబర్ 65 ఏదైతుందో ఆ 65 కూడా కనెక్టివిటీ అవుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు తుళ్ళూరు గ్రామానికి వెళ్తా ఉన్నాం మనం. సో ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో రైతులందరూ కూడా న్యాయస్థానం నుంచి దేవస్థానం, రైట్, అలాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మొదటి దఫా పాదయాత్ర చేశారు. 1000 మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మొదటిది సక్సెస్ చేశారు. ఇక రెండో పాదయాత్రకు వస్తే ఇక్కడ అమరావతి టు అరసవల్లి సూర్యదేవుని టెంపుల్ వరకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో రెండవ పాదయాత్ర అంతా ఆషామాషిగా జరగలేదు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలకు సంబంధించిన కొంతమంది నేతలు నల్ల బెలూన్లతో, నల్ల బ్యాడ్జీలతో గో బ్యాక్ అంటూ ఈ యొక్క పాదయాత్ర వ్యతిరేకించారు. అంటే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి, కవ్వింపు చర్యలు జరిగినాయి, కేసులు పెట్టారు. అందులో పాదయాత్రలో కొంత వీడియో కవరేజ్ ఇచ్చిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారు, వీడియో జర్నలిస్టులు కానీ, ఫోటో జర్నలిస్టులు కానీ, రిపోర్టర్లకు సంబంధించి జర్నలిస్టులు కానీ, వీళ్ళందరి మీద కేసులు బనాయించారు. రైతుల మీద కేసులు పెట్టారు. రైతుల మీదకి రాళ్ళు రువితే
తలలు పగిలి పరిస్థితులు ఉన్నాయి, హాస్పిటల్ పాలయ్యారు. నడిచి ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళు వాచిన పరిస్థితి కూడా ఉన్నాయి, మంచాన పడ్డ పరిస్థితి కూడా ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా సరే ఖచ్చితంగా అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర ఏదైతుందో ఆ పాదయాత్రను ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాం, మా ప్రజా రాజధానిని మేము కాపాడుకుంటామని చెప్పేసి మధ్యలోనే కాకినాడ వెళ్ళిన తర్వాత యొక్క ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి బ్రేక్ తీసుకున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ కట్ చేస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీ అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ రాజధాని పనులు స్టార్ట్ చేశారనమాట. రైట్, ఇది రాజధాని పనులు ఇప్పటి వరకు ఏ విధంగా జరిగినాయి, ఏం జరిగినాయి అనేది కూడా మనం చూసాం. సో ఇక లాస్ట్ మనం కొంత అభివృద్ధి పనులకు సంబంధించి మనం తుళ్ళూరు వరకు వెళ్దాం. సో ఈ వీడియోని తుళ్ళూరులో మనం ఆపే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ కూడా కొంతమందితో మాట్లాడదాం. కొంతమంది భూములు ఇచ్చారు, ఇక ముందు కూడా ఇచ్చారు కాబట్టి కొంత ప్రభుత్వ ఏదైతే భవనాలు ఉన్నాయో, అధికారిక భవనాలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలోనే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడితో కట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తుళ్ళూరు వెళ్దాం, తుళ్ళూరులో రైతులతో మాట్లాడదాం. రైట్ గురుగారు, నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఏంటి పరిస్థితి అమరావతి ఈ రాజధాని పనులు ఎట్లా జరుగుతుంది? రాజధాని పనులు మాత్రం స్పీడ్ జరుగుతున్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ రెండో ల్యాండ్ పూలింగ్ వెళ్ళిన తర్వాత రైతులకు కొంచెం ప్లాట్ల రేట్లు డౌన్ అయ్యాయి. డౌన్ అయినాయా ఇంతకు ముందు కన్నా? ఇంత ముందు కన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు పర్వాలేదు. బాబు గారు వచ్చిన మూమెంట్లో అయితే మళ్ళీ బాగానే ఉంది. రెండో ల్యాండ్ పూలింగ్ పోయిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎందుకు రెండో ల్యాండ్ పూలింగ్ కి రియల్ ఎస్టేట్ కి సంబంధం ఏముంది? సంబంధం అంటే కొనుగోలుదారులు రావట్లేదండి. అక్కడ దీనికన్నా తక్కువ వస్తుందని చెప్పి అటు వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత ఉంది గజం? ఎంత ఉంది? 35 నుంచి 50 లోపు అండి. 50 కాసుకుని 35 దాకా, ఇంకా పైకి ఏం లేదు. రైట్, ఓవరాల్గా మనం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనందరం చూసాం. చాలామందితో మాట్లాడాం, చాలా కన్స్ట్రక్షన్స్ దగ్గరికి కూడా వెళ్ళాం. మనం కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసాం. ఎంతవరకు వచ్చినాయి అనేది కూడా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఆన్ గ్రౌండ్ మీకు చూపించే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ చేసింది. సో ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే కొంతమేర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా వర్క్లు కొంచెం స్తబ్దతగా జరగట్లేదు, ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా మంది పాజిటివ్గానే మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత రెండవ దఫా ల్యాండ్ పూలింగ్ తర్వాత రియల్ ఎస్టేట్ కొంత డౌన్ అయింది. అంటే ఒకప్పుడు 70,000 వరకు గజం ఉండేది, ఇప్పుడు కేవలం 50,000 గరిష్టంగా ఉంది. అంటే 30,000 నుంచి గరిష్టంగా 70,000 వరకు ఉండేది, కానీ ఇప్పుడు 30,000 నుంచి గరిష్టంగా 50,000 వరకు మాత్రమే ఉంది. కొంత రియల్ ఎస్టేట్ అయితే డౌన్ అయింది సెకండ్ ల్యాండ్ పూలింగ్ తర్వాత. సో ఓవరాల్గా రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఏమేమి కనెక్టివిటీ ఉన్నాయనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేసాం. తర్వాత అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేసాం. సో ఓవరాల్గా ఇది అమరావతి పైన ఒక మంచి స్టోరీ చేసే ప్రయత్నం అయితే చేసామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.